నా వెనకాల గుడిసెలు చూస్తున్నా, లేదంటే ఇదంతా చూస్తుంటే నిజంగా అచ్చమైన పల్లెటూరుకి మనం వచ్చేసినాం అనుకుంటున్నాం కదా. ఎందుకు అంటే ఇట్లాంటి అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏడాదికి ఒక రోజు మాత్రమే హరిదాసులు కనిపిస్తారు. సో హరిదాసుల గురించి, వాళ్ళ నెత్తి మీద ఉండే అక్షయ పాత్ర. సో అక్షయ పాత్ర చాలా చాలా విశేషం. వెనకటికి హరిదాసులు అక్షయ పాత్రతో ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇట్లా ఎదురు చూస్తుండే తెల్లవారకు ముందు వాళ్ళ గురించి. అసలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళ అదృష్టంగా భావించేటోళ్ళు. నిజం నేను చెప్పే ముచ్చట. ఎందుకంటే ఒక్కసారి మనం హరిదాసులతో కూడా మాట్లాడదాం. ఇంకా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అక్షయ పాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. శ్రీమద్ రమణ గోవిందో హరి హరి. హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరి. హరినామ స్మరణ. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అందరూ కూడా ఆనందంగా సౌభాగ్యంగా అందరూ ఉండాలని చెప్పి హరిదాసులు గ్రామాల్లోనూ మరి పూర్వం నుండి ఆనాడు శ్రీమన్నారాయణుడు ఈ యొక్క హరిదాసు రూపంలో ఆనాడు మరి భిక్షాటన చేయడం జరిగింది. ఎందుచేత అంటే ఆనాడు ఒక వరాన్ని అందించాడు. ఎందుచేత ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా నేను ఈ హరిదాసు రూపంలో భిక్షాటన చేసి మరి అందరి యొక్క భిక్షను స్వీకరించి వారికి పుణ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పి ఆనాడు మరి శ్రీమన్నారాయణుడే ఈ హరిదాసు రూపంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఆ నానుడి ఇప్పటి కూడా పల్లెల్లో కొనసాగుతూనే ఉందండి. అయితే పల్లెల్లో పండగ పూట ఎప్పుడు హరిదాసులు వస్తారా అని ఎదురు చూస్తారు అక్షయ పాత్ర గురించి. సో అక్షయ పాత్ర ప్రత్యేకత ఏంది? ఎందుకు అంతగానో ఎదురు చూస్తుంటారు ఆతృతగా? అక్షయ పాత్రలో భిక్ష వేస్తే వాళ్ళకి లక్షణంగా లక్షలు కలుగు చేసేటటువంటిది అక్షయ పాత్ర. ఎందుచేతంటే అక్షయ పాత్ర ఈ నెల రోజులకు ఒక్కసారే, ఈ ధనుర్మాసం రోజుల్లోనే. ఇది హరికి దాసుడు కానీ సిరికి దాసుడు కాదు ఈ హరిదాసుడు. అటువంటి ఈ హరిదాసు హరినామ సంకీర్తన చేస్తూ అందరికి వినిపిస్తూ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మా ఇంటికి వచ్చాడని చెప్పి ఆ భిక్షలో ఒక అక్షయ పాత్రలో భిక్ష వేయడానికి ఎందరో పూర్వంలో ఎదురు చూసేవారు. ఈనాడు చాలామంది తగ్గిపోయారండి. ఎందుచేతనంటే ఈనాడు అపార్ట్మెంట్లు ఎక్కువైపోయి పైనుండి కిందకు వచ్చినప్పటికీ హరిదాసు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వస్తారో తెలియదు, వేస్తారో తెలియదు. అంతవరకు ఒక ఇల్లు ఉందంటే ఇంటి ముందు ఒకప్పుడు హరిదాసు వచ్చేవాడు, ఇంట్లో వాళ్ళు వచ్చేసేవాళ్ళు బయటికి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండి కిందకి రావాలంటే దగ్గర 10 నిమిషాలు పడుతుంది. అంతవరకు వాళ్ళు వస్తారో వేస్తారో తెలియదు, ఎందుకులే బాబు అని చెప్పి ఇంకో ఇంటికి అలా వెళ్ళిపోతున్నారు. దానివల్ల భిక్ష వేయడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ ఒక హరిదాసులు కూడా చాలా వరకు తగ్గిపోయారు, అరుదుగా వస్తున్నారు. మాది రాజమహేంద్రవరం అయినప్పటికీ కూడా ఇక్కడికి శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మమ్మల్ని పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక హరిదాసులు, బుడబొక్కలు, జంగమ దేవర్లు, ఈ కొమ్మదాసరి, పిట్టల ద్వారా ఇవన్నీ కూడా సనాతనమైనటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక మాట అన్నారు, రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చినామని. సో అక్కడ ఎట్లా ఉంది హరిదాసుకి ఆదరణ ఎట్లా ఉంది? ఈ తరం వాళ్ళకి హరిదాసులు ఏంది, అక్షయ పాత్ర ఏంది అనేది తెలుసుకున్నారా? అవును. అయ్యో అక్కడ పల్లెల్లో ఇప్పటికి కూడాను ఈ హరిదాసులు మా రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అండి. అయితే వాళ్ళు కూడా కొంచెం, ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు మరలా ఈ హరిదాసుగా రావాలంటే వాళ్ళు కొంతమంది రావడం లేదు ముందుకి. వాళ్ళు కూడా తగ్గించేస్తున్నారు. ఏదో ఉన్నంతకాలంలో వీళ్ళు ఏదో ఉన్నంతవరకు చేయడం అయింది, అంతవరకే. ఈ భిక్షాటన కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఓకే హరిదాసులు తెలుసు అంటారు, హైదరాబాద్లో తెలుసా? హైదరాబాదులో చాలామందికి హరిదాసులు ఎవరో, బుడబొక్కల వాళ్ళు ఎవరో, వీళ్ళెవరో తెలియదు. మరి అటువంటి వాళ్ళకి తెలియపరచాలంటే ఇటువంటి కార్యక్రమాలు మన ఒక శిల్పారామం, మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మరి అక్కడ నుండి ఇక్కడ పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ ఒక కళను చూపించడం అంటే ఒక అదృష్టంగానే భావించాలి. మరి పట్టణంలో చేసుకున్నటువంటి వారి అదృష్టం మీ అందరి ముందు మేము ఉందమ్మా. హరిదాసులు, జంగమ దేవరులు, బుడబొక్కల వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ పిల్లలకి తెలియకపోతే ఆ పిల్లలకు కూడా తెలియపరుస్తారు. ఇగో ఈ హరిదాసు అని చెప్పి వాళ్ళకి సెలవులు ఇస్తారు కదా ఈ సమయంలో పిల్లలకి. ఆ పిల్లలకి వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ టీవీలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లే కాదు, ఇట్లాంటివి కూడా చూడని చెప్పి తల్లిదండ్రులు చెప్తూ ఉంటే పిల్లలకి వాళ్ళకు కూడా తెలుస్తుందండి. భావితరాల వరకు కూడా కొంచెం తెలుస్తుంది ఈ సాంప్రదాయం. అయితే ఇవాళ కళాకారుల పరిస్థితి ఒక్క మాటలు చెప్పండి, ఎట్లా ఉంది కళాకారుల పరిస్థితి? ఎట్లా ఉంది వాళ్ళ సాంప్రదాయాన్ని అయితే భుజాన్ని వేసుకొని ఎక్కడి నుంచో ఇక్కడి వరకు వచ్చారు. ఎన్నో గంటల ప్రయాణం, ఎన్నో రోజుల నిరీక్షణ. సో ఇంత దూరం వచ్చారు. ఇలా కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? చాలా వరకు తగ్గిపోయిందమ్మా. మేము కూడా మా వరకే, మా పిల్లలు చదువుకున్నారు. మా పిల్లల్లో ఒక ఆయన సిఏ చదివాడు, ఒక ఆయన ఎంబీఏ, ఇట్లా ఒక ఆయన డిగ్రీ ఇట్లా చదివారు. అయినా జాబ్ కూడా లేదు.
వాళ్ళు ఏదో సొంతంగా వాళ్ళు ఏదో మామూలుగా జాబులు చేస్తూ అక్కడక్కడ ప్రైవేట్ జాబులు అవి చేసుకుంటూ ఉన్నారు. మా పిల్లల్ని మేము నేర్చుకుంటారా అన్నా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎందుకంటే దీనికి పోషణ లేదని చెప్పి ఎవరు ఇందులోకి ఏమి అయితే రావట్లేదు. మా వరకైతే మేము చేస్తున్నామమ్మా. సో పోషణ లేదు అన్నారు. సో ఎట్లా గడిచింది? ఇదే కళని నమ్ముకుని ఉన్నారు. సో ఎట్లా గతంలో ఎట్లా గడిచింది? గతంలో పూర్వంలో ఈ టీవీలు ఇవి లేవు కాబట్టి, సీరియళ్ళు లేవు కాబట్టి మేము బుర్ర కథలు, వీధి నాటికలు, హరికథలు చెప్పేటప్పుడు చాలా గ్రామాల్లో పోషించేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల పోషణ కూడా లేదు. అందుచేత చాలా వరకు తగ్గిపోయింది. మా వరకైతే మేము అదే నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు అదే జీవనోపాధి చేస్తున్నాం. కళను వదులుకోలేకపోయాం. మా పిల్లలైతే మాత్రం వాళ్ళు చదువుకుని వాళ్ళు వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. ఒకళ్ళు వ్యాపారం అని, ఒకళ్ళు జాబ్స్ అని ఇట్లా చేసుకుంటూ ఉన్నారనమాట. సో మీకు కూడా చాలా ఒక ఫ్రెండ్ సర్కిల్, ఒక రిలేటివ్ సర్కిల్ ఎన్నో ఉంటాయి. మీకు ఎప్పుడు అనిపించలేదా మేము కూడా ఇంకా ఈ వృత్తి వదిలిపెట్టేసి అట్లా వాళ్ళలాగా బతికితే మేము కూడా 4 పైసలు ఏమైనా సంపాదించుకోవాలి? అంటే ఇది మా తాతలు మా నాన్నగారు ఇవన్నీ నేర్పించినాయి కదా, వాళ్ళు మాకు నేర్పించినాయి. మేము జనాలకి చూపించాలి కదా. మా పిల్లలంటే నేర్చుకోవట్లేదు, వీళ్ళందరూ మా బాబాయ్ గారే. మా అందరూ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించారనమాట. ఇలా ఇలా ఉండాలి, మనం ఇలా ఇలా చేయాలని. ఆ పల్లెటూరులో ఆ విధానం అన్నది మాకు అలవాటైంది. మా తరం నుంచి మా పిల్లల వరకు అయితే నేర్చుకోవట్లేదు. ఇప్పుడే వచ్చింది పిల్లలకి ఎలా అంటే ఒక సెల్ ఫోన్, ఒక టీవీ చూస్తుంది తప్ప పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, అసలు పల్లెటూరులో ఏం చేస్తారు ఏంటన్నది తెలియట్లేదు. అందుకనే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇలా ప్రతి విలేజ్లో కూడా పిల్లలందరూ చూస్తుంటారు అనమాట. చూసి అమ్మ ఇదేంటి అని అడుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు. అమ్మ ఇంకో వీళ్ళు హరిదాసులు, వీళ్ళు సోదమ్మ, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా చెప్తుంటారు, ఇలా చేస్తుంటారు. అందులో మాకు కూడా ఆనందం అనిపిస్తుంటుంది. పోలే పిల్లలకు కూడా చెప్తున్నారు అంటే ఈ గతంలో వీళ్ళు చూసింది వీళ్ళ పిల్లలకు కూడా చెప్తున్నారని మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు సంపాదన గురించి ఆలోచించుకోలేదా? లేదు లేదు, ఇక్కడ వరకే సంతృప్తి, సంతోషం అంతే చాలు. వాళ్ళ ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉన్నట్టే. అది ప్రజల కోసం అని. ఇది కళాకారుల జీవితం. వీళ్ళు ఇంత జంగమ దేవరులు విభూతి ఇట్లా నోటి పైన పెట్టుకొని, లేదంటే వాళ్ళు ఆడే ఆట పాడే పాట చూసి మనం అంత సంతోషిస్తాం. కానీ వాళ్ళ జీవితంలో కూడా చాలా విషాదం. సో గతంలో ఉండేంత కళలకు ఇవాళ పెద్దపీట వేసే పరిస్థితులు లేవు. సో వాళ్ళకి జీవనాధారంగా ఎంచుకొని వృత్తిని వదలలేక, ఇంకొక వ్యాపారం పోలేక, సాంప్రదాయం ఉంది కాబట్టి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి అని ఇట్లా ఎన్నో సతమతం అవుతూ ఉంటారు. చూసిరా, జంగమ దేవర్లు మన కోసం సంక్రాంతి సందర్భంగా సిటీకి అయితే వచ్చారు. కానీ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళ పిల్ల జల్ల ఎట్లున్నారు చూసారు కదా. సో ఇట్లుంటుంది అనమాట కళాకారుల బతుకులు. అందుకనే కళల్ని మనం కూడా ప్రోత్సహిస్తాం. కళాకారులు కోరుకునేది ఒకటే, వాళ్ళ కళ ప్రదర్శించేటప్పుడు మనం చూడడం, సంతోషించడం, ఆ కళ గురించి తెలుసుకోవడం. సో కళాకారులు ఎక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ వరకు వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళ కళని చూడకుండా ఉండాలి? సో అందుకనే మనం కూడా వాళ్ళ కళని చూద్దాం, వాళ్ళు చెప్పే ఆట పాట ఏందో అనేది కూడా విందాం. సో ఇది శిల్పారంభంలో ప్రత్యేకంగా హరిదాసుకు సంబంధించి కావచ్చు, జంగమ దేవర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.